ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్తయ్య మీరెందుకు ఏడుస్తున్నారు? నా కొడుకుని నువ్వు రోజు ఏడిపిస్తూనే ఉన్నావే. విడాకుల కాగితాల మీద సంతకాలు పెట్టించి వాడు బతికుండగానే వాడి గుండెకి నిప్పంటించావు. మీ మధ్య భార్యాభర్త అనే సంబంధమే లేనప్పుడు ఆ తాళి నేను తీసేయబోతే నన్ను కొట్టాలని చూస్తారా? ఊరుకో పద్మా. ఇంట్లో వాళ్ళంతా నిన్ను పరామర్శించాలని ఇలా చేస్తున్నావా ఏంటి? నాకెవరి జాలి అవసరం లేదు. మా వాడు కట్టిన తాళి ఇచ్చేయమని చెప్పండి. అత్తయ్య ఎందుకు ఇలా చేస్తుంది పెద్దమ్మ? శ్రీను నా మెడలో బలవంతంగా తాళి కట్టిన నా మీద ప్రేమ తన బలహీనతని నేను సర్ది చెప్పుకున్నాను. కానీ నన్ను బలవంతంగా దగ్గరికి తీసుకోవాలని చూసినప్పుడు నాకంటూ మనసాక్షి ఉంటుంది కదా. సెల్ఫ్ రెస్పెక్ట్ తో దూరంగా జరగాలనుకున్నాను. నేను అమెరికాలోనే పుట్టి పెరిగుండొచ్చు, కానీ 2 ఏళ్ల నుండి మీ ఇంట్లో ఉంటున్నాను. కట్టుబాట్లు తెలుసుకున్నదాన్ని. తాళి కట్టినవాడు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశిస్తూ దీన్ని నేను బరువు అనుకోకుండా బాధ్యతగా గుండెల మీద మోస్తున్నాను పెద్దమ్మ. అంటే నా కొడుకుని గాలి కొదిలేసి వాడు మట్టి కొట్టుకుపోయేంత వరకు ఆ తాళిని మెళ్ళో వేసుకుని ఊరంతా ఊరేగుదాం అనుకుంటున్నావా? పద్మా, ఏం మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటి? నా కొడుకుతో ఎలాంటి సంబంధం ఉండకూడదంట, ఆ తాళి మాత్రం మెళ్ళో ఉంచుకుంటుందంట. వాడెలా తయారయ్యాడో చూస్తున్నావా? మా ఆయనంటే సగం జీవితం చూసేశారు. తాగినా వాగినా నా కర్మ అనుకోవచ్చు. నా కొడుక్కి నిండా 25 ఏళ్లు కూడా లేవు. వాడు కూడా మందుతోనే కడుపు నింపుకుంటున్నాడంటే కారణం ఇది. నా సీనయ్యకి అన్నీ మంచి అలవాట్లే ఉన్నాయి. నువ్వనుకున్నట్టు తనేం తాగడు. ఎక్స్క్యూజ్ మీ. ఐఎమ్ కమింగ్. సారీ. సీనయ్య, సారీ, డిస్టర్బ్ చేసుంటే సారీ. సీనయ్య, తాగావా సీనయ్య? లేదు. వాడలా ఊగిపోతూ ఉంటే తాగావా అని అడుగుతావేంటోదినా? నేను చెప్పాను కదా వాడు తాగుపోతాయాడని. చీచి, నాన్నల నేనెందుకు అవుతానమ్మా? సీనయ్య, మీ మావయ్యకి తెలిస్తే నీ పరిస్థితి ఏంటో తెలుస్తుందా? అదే నాకు తెలియదు అత్తయ్య. కానీ ఒక్కటి మాత్రం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏంటి? ఏంటది? ఆద్య మెళ్ళో నేను కట్టిన తాళి ఇంకా ఎందుకు ఉంచుకుంది?
అడుగుతున్నాడిప్పుడు. అమ్మా నువ్వేం అడిగావమ్మా? నువ్వే వద్దనుకున్నప్పుడు నువ్వు కట్టిన తాళెందుకని దాని మెళ్ళొంచి తీసేబోయాన్రా. అమ్మా ఆపు ఆపు. ఎందుకురా అలా అరుస్తావు? నువ్వు నేను ఇద్దరం ఒకటే అడిగాం. అమ్మా ఓత్ ఇంకొకసారి అలా అన్నావంటే నిన్ను క్షమించనమ్మా. ఇద్దరి ప్రశ్న ఒకటే అవచ్చు, కానీ అర్థాలు వేరు. సరిగా అర్థం చేసుకో. స్పష్టంగా చెప్తున్నాను, సంబంధం లేదని. ఆ తాళి ఎందుకు అది తీసేయాలనుకున్నావు నువ్వు? సంబంధం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఆద్యకి నా మీద ఇంకా ఎక్కడో గుండెల్లో ఏదో మూల ప్రేమ ఉంది. అవును, ఏం మాట్లాడుతున్నావురా? అమ్మా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అందంగా ఉండదేమో అని తాళి తీసి బీరువాలో పెట్టే ఆడవాళ్ళని నేను చూశానమ్మా, నేను చూశాను. కానీ నా ఆద్య అలా చేయలేదమ్మా, చేయలేదు. నేను కట్టిన తాళిని నా మీద కోపంతో కాదు, నా మీద ప్రేమతో ఉండనిస్తుందమ్మా. అమ్మ చివరికి నేను పోయినా సరే. సీనయ్య, ఒరేయ్! ఏంటా మాటలు? అత్తయ్య లోపలికి రా. పద పద.